1200 కోట్ల పెట్టుబడికి 1400 కోట్ల లబ్ధి. తిరుపతి వన్ ప్రాజెక్ట్ ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం భూపొందారు. మరో 300 కోట్లు 400 కోట్ల మేర వివిధ రకాల ప్రోత్సాహకాలు. ఆతిథ్య రంగంలో కనీస అనుభవం లేని సంస్థలకు పర్యాటక ప్రాజెక్టు వేలం వేయకుండా ఎస్ఆర్ఓ రేటుకే కారు చౌక భూమి. దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. టోటల్గా దోచిపెడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు చంద్రబాబు సర్కార్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా దోచిపెడుతోంది. పర్యాటక ప్రాజెక్టుల పేరుతో కనీసం ఆతిథ్య రంగంలో అనుభవం లేని సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ భూములు కొల్లగొడుతోంది. పారిశ్రామిక విధానం 2024-25 పేరు లీజు ప్రాతిపదికపైన 99 ఏళ్లకు భూములు ఇచ్చే స్థితి నుంచి ఏకంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కోరినంత భూమిని అడిగిన రేటుకు మారు మాట్లాడకుండా కట్టబెడుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అత్యంత ఖరీదైన ప్రభుత్వ పర్యాటక భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్యశ్రీ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియంకి తిరుపతి వన్ ప్రాజెక్ట్ కోసం తిరుపతి రూరల్ మండలంలో దామినీడులో ఏకంగా 1000 కోట్లకు పైగా విలువైన 22 ఎకరాల భూమిని కారు చౌకగా కేటాయించడం ప్రభుత్వ బరితెగింపుకి నిదర్శనంగా నిలుస్తుంది. పర్యాటక ప్రాజెక్టుల పేరుతో వచ్చిన వాళ్ళకు నచ్చిన చోట విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు చంద్రబాబు సర్కార్ దారాదత్తం చేస్తుంది. ఇప్పటివరకు 99 ఏళ్లకు లీజు పేరుతో శాశ్వతంగా భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుంది సర్కార్. తాజాగా మరో అడుగు ముందుకేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ప్రకారం రేటు కట్టి ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పాదాక్రాంతం చేస్తుంది. తిరుపతి వన్ ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించిన 22 ఎకరాల భూమి విలువ 1000 కోట్ల పైమాట. వాస్తవానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ప్రభుత్వ భూములు ఎక్కడా లేవు. ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండలం దామినీడులో జాతీయ రహదారానికి ఉన్న భూములు ఇంకా అత్యంత డిమాండ్ నెలకొంది. అట్లాంటి చోట ఎకరం బహిరంగ మార్కెట్లో 50 కోట్ల వరకు ఉంటే చంద్రబాబు మాత్రం రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎస్ఆర్ఓ రేటుకి అమ్మేస్తుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు 2 రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఈ సంస్థలు భవనాలు నిర్మించి అద్దెకిచ్చి వ్యాపారం చేసుకోవడం, క్రయ విక్రయాలు చేయడం తప్ప ఆతిథ్య రంగంలో హోటల్ నిర్వహణ, హాస్పిటాలిటీ ఎటువంటి అనుభవం లేదని తెలుస్తుంది. ఇట్లాంటి సంస్థలు తిరుపతి వన్ ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కల్చరల్ ఎంఐసి సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు, డెస్టినేషన్ సెంటర్ అభివృద్ధి చేస్తామని ప్రభుత్వాన్ని ప్రతిపాదించే ఈ ప్రాజెక్టులో భాగంగా 1226 కోట్ల పెట్టుబడితో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని, ఇందుకు 22 ఎకరాల భూమి ఇవ్వాలని కోరా. ఈ భూమికి లీజుగా కాకుండా శాశ్వతంగా విక్రయించాలని కోరితే అందుకు ప్రభుత్వం అంగీకరించడం సర్వత్రా వ్యక్తం అవుతుంది. పెట్టుబడిదారు అభ్యర్థన మేరకు ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం అప్పనంగా భూములు కట్టబెట్టడం ఆర్థికవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి వన్ ప్రాజెక్టులో భాగంగా 7 ఎకరాల్లో ఎంఐసిఈ కాంప్లెక్స్, మరో 7 ఎకరాల్లో 300 గదుల వెల్నెస్ జోన్, 250 గదులతో టైమ్ షేర్ సదుపాయం, 4 ఎకరాల్లో 2 హోటళ్లతో హాస్పిటాలిటీ జోన్, 5 స్టార్ 200 గదులు, 3 స్టార్ 150 గదులు, 2 ఎకరాలు మల్టీప్లెక్స్ జోన్, 2 ఎకరాల్లో కల్చరల్ థీమ్ పార్క్ నిర్మిస్తామని చెబుతుంది. వాస్తవంగా ఈ ప్రోత్సాహం మొత్తం చూస్తే ప్రభుత్వం రియల్ ఎస్టేట్కి సంబంధించి అంటే ఇక్కడ 40 కోట్ల రూపాయలు ప్రభుత్వమే సంస్థకు ముట్ట చెప్తోంది ఎదురుగుండా అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. భూమి కొనుగోలు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రీఎంబర్స్, 5 ఏళ్ల పరిశ్రమ, అట్లాగే విద్యుత్, 5 ఏళ్ళు విద్యుత్ సుంకం రీఎంబర్స్, ఇలా ప్రోత్సాహకాలను కలిపి ఏకంగా 300-400 కోట్ల వరకు లబ్ధి చేకూరుస్తున్నారు వార్తని హైలైట్ చేశారు.